చూసినావా అన్నా? ఇంత దూరం ముహూర్తం చూసి ఎన్ని ఏర్పాట్లు చేసినామో కార్యమే జరగలేదు. ఎందుకు జరగలేదో? ఇదిగో ఈ మత్తు మందు కల్పించుండాది. వాడు పండుకుని నిద్రపోయుండాడు. కార్యం ఆపడానికి అక్కయ్య పనిచేసి ఉంటుందా? ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. అనవసరంగా మా అక్కనంటారు ఎందుకు? ఆ మత్తు మందు తీసుకొచ్చింది నేనే. నువ్వు కొన్నావా? నువ్వెందుకు కొన్నావు? అసలు నీకేం అవసరం? నీకు చెప్పాలా ఏం అవసరమో? నేనే కొన్నానని చెప్తున్నాను కదా. అదే ఎందుకు కొన్నావు అంటున్నాను. మీ అక్కకి బావకి కార్యం జరగడం ఇష్టం లేకే నువ్వు కల్పించావా? మీ ఇష్టానికి మీరు మాట్లాడొద్దు. నేను ఇంతకు ముందే చెప్పాను, నోరుంది కదా అని మాట్లాడారంటే తర్వాత నేను మాట్లాడే పద్ధతి వేరేలా ఉంటుంది. వాళ్ళు అడిగిన దాంట్లో తప్పే ఉండాది. ఇంట్లో కార్యం పెట్టుకుని ఆ మత్తు మందు నీకు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చుండాది? ఎందుకు తెచ్చినట్టు? చిరుగాడికి కల్పిద్దాం తెచ్చినావా ఏంది? కాస్త నన్ను చెప్పనిస్తారా? రాత్రిపూట నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. 2-3 అయ్యేదాకా మేలుకునే ఉంటున్నాను. డాక్టర్ గారిని అడిగితే ఇదిగో 2 టాబ్లెట్స్ తీసుకుంటే నిద్ర పడుతుందని చెప్పారు. అందుకే తెచ్చుకున్నాను. మరి వాళ్ళు నిన్న దుర్గే షాప్కి వచ్చిందని చెప్పారు. ఏ దురుద్దేశంతో చేశారో ఎవరు చేశారో. ఆ మందు కొనింది నేనని చెప్తున్నాను కదా బావా. అక్కయ్య వేరే మందుల కోసం వెళ్ళి డబ్బులు ఏమైనా మర్చిపోయిందేమో. ఆ మందు నేనే తెచ్చాను. ఆహా, నువ్వే తీసుకొచ్చావు. మరి ఒక్క రోజులోనే సీసా టాబ్లెట్స్ నువ్వే వేసేసుకున్నావా? లేదు, మొత్తం వేసుకుంటే చచ్చి ఊరుకుంటాను. మరి సీసాలో ఉన్న టాబ్లెట్స్ ఏమైనట్టు? 2 టాబ్లెట్స్ వేసుకున్నావు, మిగిలినవి ఉండాలి కదా. ఏం గమ్మునుండావు? చెప్పు. మొత్తం నువ్వే వేసుకున్నావా? లేదు అంటే ఇంట్లో ఎవరికైనా కల్పించినావా? అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి ఆ మందు తెచ్చినట్టుండారు. మొత్తానికి ఇద్దరు కలిసి ఇంట్లో ఏమో చేసుండారు. ఓ అత్త, ఎందుకు రచ్చ చేస్తా ఉండవు? ప్రతి దానికి అరిచి గోల చేయడం బాగా అలవాటు అయిపోయింది నీకు. రేయ్, నేనేం గోల చేసుండాన్రా? నీ పెళ్ళామే చేస్తా ఉండదు చూడు. మత్తు మందు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునుండాది. అందులో మందు ఏమై ఉండాదని అడిగితే సమాధానం చెప్పకుండా మిడిగుడ్లేసుకొని చూస్తా ఉండాది. అందులో మాత్రాలు నేను పారబోస్తే ఎట్టా ఉంటాయి?